ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఉంటాడు, ఒక రైతు ఉంటాడు. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, భార్య, ఒక చిన్న కూతురు ఉంటారు. చాలా కష్టపడుతుంటాడు. కాకపోతే ఆ ఇయర్ వర్షాలే పడాయి. ఎంత కష్టపడినా పంట చేతికి రాదు, అన్నీ ఎండిపోతుంటాయి. ఊర్లో అందరూ కూడా చాలా బాధపడుతుంటారు. ఏంది ఇట్లా అయిపోయింది, ఎడారిలాగా అయిపోయింది, మన పంట చేతికి రావాలంటే ఇప్పుడు వర్షం పడాలి, ఇట్స్ హై టైం, ఇక ఇప్పుడు కూడా పడకపోతే మొత్తం లాస్ అయిపోతాం, అది ఇదని ఊర్లంతా మీటింగ్ పెట్టుకొని ఇక డిసైడ్ అయిపోతారు. మనం ఒక ప్రేయర్ చేద్దాం అందరము, వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో పాటు ఒక పర్టికులర్ టైంలో అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిద్దాం, మొక్కుకుందాం వర్షం పడాలని. మన ప్రార్థనలు దేవుడు వింటే వర్షం పడితే ఇక మనకు అంతకంటే అదృష్టమైంది అని ఒక మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు, టైం ఫిక్స్ చేసుకుంటారు. ఆ టైంలో ఇంట్లో అందరు కూర్చొని ఎవరి ఇంట్లలో వాళ్ళు గట్టిగా ప్రేయర్ చేస్తారు. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, దేవునికి ఎందుకు వర్షం అంత అవసరం చెప్పుకుంటారు. అందరు కుటుంబం అంతా కూర్చొని వర్షం పడాలి అని మంచిగా గట్టిగా కోరుకుంటారు. సో అయిపోతుంది, ప్రేయర్ అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. ఇంకా ఆయన ఎవరైతే ఫ్యామిలీ భార్య పిల్ల ఉందో ఆయన బయటికి వస్తాడు. బయటికి వచ్చి పొలానికి పోతుంటాడు. ఎప్పుడు ఈవినింగ్ 5:30, 6 అయి ఉంటుంది. పొలానికి పోతుంటే కూతురు వస్తుంది వెనకాలనే. కూతురు వచ్చి ఎక్కడికి నాన్న అని అడిగితే, లేదురా ఇట్లా పొయ్యి కొంచెం పని ఉంది పొలంలో, చూసుకొని వస్తా, మనము కష్టాన్ని నమ్ముకోవాలి కదా, ఏదేమైనా మనం చేసే పని మనం చేయాలి అని చెప్తే, నేను కూడా వస్తాను అన్న అంటే, సరేరా రా అంటే లోపలికి పోయి గొడుగు పట్టుకొని వస్తుంది. ఇదేంది పిచ్చిది గొడుగు పట్టుకొని వస్తుంది అని పైకి చూస్తాడు. క్లియర్ స్కైస్ ఉంటాయి. ఏమైందిరా గొడుగు ఎందుకు పట్టుకొస్తున్నావు, అంబ్రెలా ఎందుకు, ఎండ కూడా లేదు, వర్షం అసలు పడేటట్టే లేదు, ఎందుకు పట్టుకొస్తున్నావు అంటే, ఏమైందన్న నీకు, మనము పొద్దున పూజలు చేసినాం కదా, ప్రేయర్ చేసినాం కదా, దేవుడిని అడిగినాం కదా వర్షం పడాలని, ఇప్పుడు వర్షం పడుతుంది, మనం పోయి వచ్చేటప్పుడు తడిచిపోతే ఎట్లా, గొడుగు చాలా అవసరము, గొడుగు లేకుంటే మొత్తం తడిచిపోతాం కదా అని చెప్పేస్తుంది. అంటే వర్షం పడుతుంది అని డిసైడ్ అయిపోతుంది ఆ పిల్ల. ఈయనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అరే ఇది కదా, ఇట్లా కదా నమ్మాల్సింది అని మస్తు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఎత్తుకొని గొడుగుతో పాటు తీసుకొని పోతాడు. చూస్తూనే మొత్తం ఆకాశం అంతా మేఘాలు వచ్చేస్తే టపటపని వర్షం పడుతుంది. ఎప్పుడు పడినంత వర్షం పడుతుంది. ఊరంతా హ్యాపీగా ఉంటారు. మొత్తం వాళ్ళ పంటలన్నీ చేతికి వచ్చేస్తాయి. మొత్తం లైఫే మారిపోతుంది. అక్కడికి కథ అయిపోతుంది. కాకపోతే ఇంత చిన్న కథలో ఇంత పెద్ద నీతి ఉంది చూడు. ఆ పిల్ల నమ్మింది చూడు, అదే లైఫ్ని మారుస్తుంది. ఎప్పుడైనా మీరు ఏదన్నా బలంగా కోరుకున్న దేవుణ్ణి ప్రార్థించినా డౌట్గా ఇది జరుగుతుందో లేదో, ఇక లాస్ట్ హోప్గా ప్రార్థిస్తున్నా కానీ ఏమో నాకైతే ఏం జరగదే అనిపిస్తుంది అని మాట్లాడకండి. అలాంటప్పుడు దేవుణ్ణే మొక్కకండి. ఒకవేళ మీరు దేవుణ్ణి నమ్మి దేవుడు మీ జీవితాలు మారుస్తాడని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, ఏం చేసినా కూడా అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ మైట్ హ్యాపెన్, ఇది జరగవచ్చు అట్లాంటి డౌట్లు పెట్టుకోకండి. ఒకవేళ మీరు దేవుణ్ణి నమ్మకున్నా, మీ కష్టాన్ని నమ్మకున్నా, గట్టిగా ఇదే జరుగుతుందని నమ్మండి, అదే జరుగుతుంది. అరే జరుగుతుందో లేదో అన్నప్పుడు మన ఎఫర్ట్స్లో కూడా లోపాలు ఉంటాయి, జరిగేది కూడా ఆగిపోతుంది, నేచర్ కూడా సపోర్ట్ చేయదు, పంచభూతాలు అంటారు కదా, ఏవి కూడా మీకు హెల్ప్ చేయాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు హ్యాపెన్, దెన్ యూ బిలీవ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ థింగ్స్ విల్ ఆటోమేటికలీ హ్యాపెన్. సో ఈ పిల్ల నమ్మింది చూడు, అట్లా నమ్మాలి మనం. ఇన్నోసెంట్గా ఉన్నప్పుడు అట్లనే నమ్మినాం, పనులు కూడా అట్లనే జరిగినాయి, అనుకున్నాయి అట్లనే అయినాయి. ఎప్పుడైతే తెలివి పెంచుకున్నామో, అంత ఏదేదో డౌట్లు పెంచుకున్నాం, మనల్ని మనం డౌట్ చేయడం స్టార్ట్ చేసినామో, థింగ్స్ ఏది అనుకున్నా కూడా మీరు డౌట్తో చేస్తే ఆ పని జరగదు. లాస్ట్కు మీరు హాస్పిటల్ పోయి ట్యాబ్లెట్ కూడా నా జ్వరం తగ్గుతుందో లేదో అని వేసుకుంటే తగ్గదు, ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ డాక్టర్ చాలా మంచోడు, మంచి ట్యాబ్లెట్ ఇచ్చిండు, తగ్గుతుంది అని నమ్మితే మన బాడీలో కూడా అన్నీ దానికి అనుగుణంగా రియాక్ట్ అయితే మన బాడీ దానికి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. అంటారు చూడు డాక్టర్లు కూడా, బాడీ రెస్పాండ్ అవుతలేదు, పేషెంట్ రెస్పాండ్ అవుతలేదు. రెస్పాండ్ కావాలంటే ఫస్ట్ మనం నమ్మాలి, నమ్మితేనే అది జరుగుతుంది. సో అంత గొప్ప విషయం ఉంది దీంట్లో. మీరు ఎప్పుడైనా గుడికి పోయినా, దేవుని దగ్గర పోయినా, నాకు ఇది కావాలని కోరుకుంటప్పుడు అది అవుతుందని ఇక ఫిక్స్ అయిపోండి, ఇంకా వదిలేసేయండి. మీరు కోరుకున్నారు ఆయన తీరుస్తాడు, లేకపోతే అంతకు మించింది ఏదైనా ఇస్తాడు. ఒకవేళ అది ఇస్తలేడంటే ఎందుకో అంతకంటే మంచిది ఏదైనా ఇస్తామని వెయిట్ చేస్తున్నాడు. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ద నేచర్ ఆర్ ద గాడ్. ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్, సో థింగ్స్ విల్ ఆటోమేటికలీ చేంజ్ అండ్ యుల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్టర్ దట్. సో ఈ కథ అదే చెప్పింది. అండ్ దీంతో పాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, క్రియేటివ్ యాప్ అని ఉంటుంది. దాంట్లో మీకు అవసరం ఉంటే యాప్టిట్యూడ్ కోర్స్ అండ్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జామ్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా మస్తు యూజ్ అవుతుంది. గవర్నమెంట్ సెక్టర్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, ఏదైనా ఎంట్రన్స్ రాసినా, మీకన్నా
మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్కో మీ పిల్లలకో లేకపోతే మీ అక్కలకో చెల్లెళ్ళకో మీ బాయ్ ఫ్రెండ్కో గర్ల్ ఫ్రెండ్కో ఎవరికి అవసరం ఉన్నా రెఫర్ చేయండి. మామూలుగా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా 100% క్లియర్ చేస్తారు. క్రియేటివ్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. CREATE స్పేస్ యూ, క్రియేట్ యూ యాప్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.